అక్కినేని కుటుంబం మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గా మధ్యకాలంలో ఎంత సంచలనమైనో మనందరం చూసినమాయే. ఇక అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశించి ఆమె విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని సమంతాని కలిసి చేసిన వ్యాఖ్యలు మస్తుగా దుమారం రేపినాయి. దీంతోని వెంటనే నాగార్జున కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్ళా పరిశ్రమలకెళ్ళి ఇట్లా ఈమెకు తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. పరిశ్రమలకెళ్ళి ఇట్లా మన నాగార్జునకు మంచి మద్దతు లభించింది. ఇక వాళ్ళకి ఇట్లా ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిరు. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఆమె అప్పట్లో సమంతకు క్షమాపణలు తెలియజేసింది. అయినా కానీ ఇప్పుడు రాజకీయ వర్గాలలో మస్తు దూరం పోయిందంట, చర్చకు దారి తీసిందంట. సైన్మా రాజకీయము వేర్వేరు రంగాలైనా కానీ రెండు ముడిపెట్టి ఆమె మాట్లాడిన తీరు చాలా అభ్యంతకరం అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేసిరంట. మళ్ళీ దీనితోని ఇప్పటికే నాగార్జున ఈమె మీద పరువు నష్టం దావా కేసు నమోదు చేసిండు. మళ్ళా పిటిషన్ను నాంపల్లి హైకోర్టు విచారణ చేసి ఆమెకు నోటీసులు ఇట్లా జారీ చేసిందంట. మళ్ళీ ఈ నెల 12 తారీఖున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆమెకు ఆదేశించిందంట. అయితే నిన్న జరిగిన కోర్టు విచారణలో ఈమె మతుకు హాజరు కాలేదంట. ఇక ఆమె పలు కార్యక్రమాల కారణంగానే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదని ఆమె తరపున న్యాయవాది అయితే బయటకు చెప్పిండంట. ఈ నేపథ్యంలోనే కోర్టును మరికొంత సమయం కావాలి అని చెప్పి కోరిండంట. అయితే కోర్టు ఏమో న్యాయస్థానం 19 తారీఖు వరకు విచారణ చేపడతాము అని చెప్పి వాయిదా వేసిందంట. అయితే ఈమె కోర్టుకు హాజరు కాకపోవడం గురించి అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారంట. ఆమె మాట్లాడిన మాటకు ప్రతి ఒక్కటి సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట. ఆమె అసలు ఏ ఆధారం లేకుండా గట్ల ఎట్లా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇక మొత్తం మీద మీరేమంటారు? ఇంతకీ కోర్టుకు హాజరు కాకపోవడానికి వేరే కార్యక్రమాలల్లో తీరుబాటు దొరకలేకంటారా, లేకుంటే ఇంకేదైనా కారణం ఉండొచ్చు అంటారా? ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటా, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.